జేబులో చేయి పెట్టాడు పిస్టల్ తీయడానికి. దానికి సైలెన్సర్ ఉంది కాబట్టి శబ్దం కూడా ఎక్కువ చేయదు. కానీ ఆ ఉద్రేకంలో ఆయన ఒక విషయం గుర్తించలేదు. తను బంగ్లాలోకొస్తుండగా నౌకర్లు చాలామంది తనని చూశారని, వాళ్ళు తనని పట్టివ్వగలరని. పట్టుబడిపోయినా ఎలా కోర్టుల నుంచి తప్పించుకోవాలో అతనికి బాగా తెలుసు. చైతన్య ఏదో అనీజీగా ఫీల్ అయింది. ప్రీమోనిషన్స్, ప్రమాదం వస్తుంటే తెలిసే విద్య. చైతన్య ఆయన కళ్ళలోకి తీక్షణంగా చూసింది. బోళా శంకర్రావు ఉలిక్కిపడ్డాడు. పిస్టల్ బయటకు తీయలేకపోయాడు. అంతలోనే సంగ్రామసింహ వచ్చినట్టు నౌకరు కబురు తీసుకొచ్చాడు. రమ్మను అంది చైతన్య మంత్రి వైపు చూస్తూనే. సంగ్రామసింహ లోపలికొచ్చాడు. చైతన్య వైపు నవ్వుతూ చూస్తూనే మంత్రి వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. బావగారు మీరా? మంత్రిగారు లేచారు. వెళ్ళొస్తాను అనేనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. సంగ్రామ్ వెళ్ళిపోతున్న మంత్రిగారి వైపు, చైతన్య వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆయనిప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారు అన్నాడు విస్తుపోతూ. చైతన్య అతని మాటలకి సమాధానం చెప్పలేదు. మిమ్మల్ని ఒక విషయం అడగాలని పిలిచాను అంది. ఏంటి? ఆ విషయం మీ బావగారి దగ్గర నుంచే తెలిసిపోయిందిలేండి. ఏ విషయం? విషయం తెలిసిపోయిన తర్వాత మళ్ళీ చెప్పడం దేనికిలేండి. మిమ్మల్ని మరో మాట అడగాలి, సమాధానం చెప్తారా? నాకు తెలిసే ఉంటుందిలేండి. మీ బావగారి బంగ్లాలో మీ బావగారికి ఒక పర్సనల్ డ్రైవర్ ఉండేవాడు. అవును, చంద్ర అని. అతను శోభారాణి గారు యాక్సిడెంట్లో చనిపోయే ముందు సరిగ్గా నెల రోజుల ముందు మంత్రి గారి కారు నడపడం మానేశాడు. అవును, లారీ నడిపేవాడు. ఆ లారీ అతనే కొనుక్కున్నాడా లేక ఎవరన్నా కొనిచ్చారా? నాకు తెలీదు. బహుశా మీ బావగారు కొనిచ్చారేమో. తెలీదు. ఆయనెందుకు లారీ కొనిస్తాడు? అదే కారణం తెలియాలి. మీరు తెలుసుకోగలరా? సంగ్రామసింహ తల గోక్కున్నాడు. తెలుసుకోవడం వల్ల ప్రయోజనం? నాకు వచ్చిన అనుమానం నిజమవుతుంది. ఏంటి అనుమానం? ప్రస్తుతానికి అది అనుమానమే కాబట్టి బయటకు చెప్పడం మంచిది కాదు. అది సరే. శోభారాణి గారు చనిపోయిన మర్నాడే ఆ చంద్రం నల్లని తల వెంట్రుకలు ఒక రాత్రిలో తెల్లబడిపోయాయి. అవును. ఎందుకంటారు? నాకు తెలీదు. అయితే నేనిప్పుడు ఓ డాక్టర్ గారి దగ్గరకు వెళ్తాను. ఆయన నాకు బాగా తెలిసిన వారు. ఆయన్ని అడిగితే అలా అకస్మాత్తుగా నల్లని తల వెంట్రుకలు ఎందుకు తెల్లబడిపోతాయో ఆయన గాని ఏమన్నా చెప్తారేమో. నన్ను రమ్మంటారా? రండి. సంగ్రామ్ సింహ, చైతన్య డాక్టర్ దగ్గరకు బయలుదేరే ముందు చైతన్య విశ్వనాథ్ దాక్కునున్న గదిలోకి వెళ్ళింది. నేను తిరిగొచ్చే వరకు ఇక్కడే ఉండండి అని వెళ్ళిపోయింది. డాక్టర్ గోపాల్ శర్మ చైతన్య తండ్రి గారికి ప్రాణమిత్రులు. మంచి మాటకారి. మెడిసిన్లో తెలియందంటూ ఏమీ లేదు. హాఫ్ సెంచరీ కొట్టేసి పైన 2 బౌండరీలు కూడా కొట్టేశారు. ఎర్రగా అతి నాజూగ్గా గాజుబుడ్డిలా ఉంటాడు. ఏంటమ్మా చైతన్య, ఇలా అకస్మాత్తుగా దండయాత్రకొచ్చేశావు? రారా. మీతో పనుండొచ్చాను అంకుల్. అయితే తీరుబడిగానే ఉన్నాను. ఇలా వచ్చి కూర్చో అని సంగ్రాం వైపు చూసి ఈయన బోళాశంకర మంత్రి బావమరిది గారు. ఎక్కడో చూసినట్టు గుర్తు. పేరు? సంగ్రామ్ సింహ అన్నాడు సంగ్రాం. ఏం చేస్తుంటారు? యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ని. ఇహనేం అంటూ షేక్స్పియర్ నాటకాల గురించి మొదలుపెట్టాడు. ఆయన ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా గంటలు వృధా చేస్తారని చైతన్య మధ్యలోనే అడ్డుకుంది. అంకుల్, ఒక విషయం మిమ్మల్ని అడగాలనొచ్చాను. అడుగమ్మా. నీకు తప్ప మరెవరికి చెప్తాను? కొంపదీసి టెలిపతి, క్లెయిర్ వాయిన్స్ గురించి కాదు కదా? కాదు. ఒక 25-30 ఏళ్ల కుర్రాడున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక రోజులోనో పూటలోనో అతని నల్లని తల వెంట్రుకలు తెల్లగా అయిపోయే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు? ఫ్రాన్స్లో ఒకసారి ప్రిన్స్ లూయియో మరొకరో గుర్తులేదు అతని భార్యని పొద్దుట ఏదో నేరం చేసిందని ఉరి తీయాల్సి ఉంది. చాలా అందగత్తెట. ఆ మర్నాటి శిక్షను తలుచుకుంటూ నిద్రపోయిందట. తెల్లవారేసరికి ఆమె తలంతా ముగ్గుబొట్లా తెల్లగా మారిపోయింది. మిసెస్ బ్రియాంట్ అని మరొక ఆవిడ ఉండేది. ఆవిడ కూడా ఉరిశిక్ష పడింది. వారం రోజుల్లో ఆవిడ తల పండిపోయింది. అలా ఎందుకు జరుగుతుంది? భయం వల్లంటారా? అంది చైతన్య. భయం అంటే మామూలు భయం కాదు. చెయ్యకూడని తప్పేదో చేసినప్పుడు కలిగే ఉధృతమైన భయం. భయంకరమైన భయం. అంత భయంకరమైన భయం కలిగితే గుండెకి చచ్చిపోవచ్చు గాని ఇలా తల వెంట్రుకలు తెల్లబడిపోవడం ఏమిటి? దీనికి నీకు శరీర శాస్త్రం కొద్దిగా చెప్పాలి. భయంకరమైన భయం లాంటిది మనిషికి అకస్మాత్తుగా కలిగిందనుకో, అప్పుడు శరీరంలో సడన్ గా భాస్వరం లాంటి రసాయనిక ద్రవ్యాలు ఉత్పత్తి అయ్యి తల వెంట్రుకల్ని తెల్లబరుస్తాయి. భయం అంటే భయం అంటే దానికి సరైన అర్థం చెప్పడం కష్టం. భయానికి కూడా ఆనందంలానే అస్తిత్వం లాంటిది ఉండదు. అయినా అది ఏం చేస్తుందంటే
అది కార్బోనిక్ ఆమ్లం లాంటిది. అది మనిషి యొక్క మోరల్ అంటే నైతిక, మానసిక శక్తుల్ని సర్వనాశనం చేసి పారేస్తుంది. ఈ భయం, కోపం, కసి లాంటి మనోవికారాలను అకస్మాత్తుగా ఉత్పన్నమయ్యే మనిషిలో విషం లాంటి రాసాయనిక గుణాల్ని సృష్టిస్తాయి. ఈ విషం లాంటి రాసాయనిక ద్రవ్యం నాగుపాము విషం లాంటిది. అయితే నాగుపాముకి ఈ విషాన్ని స్టోర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక విషపు తిత్తి ఉంటుంది. నాగుపాములో తయారయ్యే విషమంతా ఆ తిత్తిలోకి పోతుంది. కానీ అలాంటి తిత్తి అనేది ఏది మనిషిలో లేదు. అందువల్ల మనిషిలో అకస్మాత్తుగా తయారయ్యే ఈ విషం మనిషి శరీరంలోని అన్ని టిష్యూల్లోకి వ్యాపించి మొత్తం మనిషిని విషపూరితం చేసేస్తుంది. అంటే మనిషి చచ్చిపోతాడా? అక్కడే చిన్న గమ్మత్తుంది. మానవ శరీరానికి ఈ విషతుల్యమైన రాసాయనిక ద్రవ్యాల నుంచి రక్షించుకోగలిగే శక్తి ఉంది. బాధ, దుఃఖం, భయం లాంటివి కలిగినప్పుడు కన్నీరు కారుతుంది. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు పేగులన్నీ కదిలిపోతాయి, మూత్రపిండాలు చలించిపోతాయి. అందుకే భయం కలిగినప్పుడు చాలా మంది యూరిన్ పాస్ చేస్తారు. ఒళ్ళంతా చల్లగా అయిపోయి చెమట పట్టేస్తుంది. నోరంతా చేదుగా అయిపోతుంది. దీనివల్ల ఉత్పత్తి అయ్యే రాసాయనిక ద్రవ్యాల్ని సల్ఫోసైనసైటిస్ అంటారు. వీటి వల్ల ఇలా జరుగుతుంది. భయోత్పాతం కలిగినప్పుడు పట్టే చెమట మామూలుగా పట్టే చెమటకు రాసాయనికంగా భిన్నంగా ఉంటుంది. మరో రకంగా వాసన వేస్తుంది. అంటే అకస్మాత్తుగా భయోత్పాతం కలిగినప్పుడు మనిషి తల వెంట్రుకలు తెల్లగా మారిపోయే అవకాశం ఉందంటారు. అందరికీ అలా అవుతుందని కాదు, కొందరికి మాత్రమే అలా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ భయానికి ఆ మనిషికి చాలా పెద్ద సంబంధం ఉండుండాలంటారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ అంకుల్. మరి నేను వెళ్ళొస్తాను అని చైతన్య లేచింది. ఆమెతో పాటు సంగ్రామ్ సింహ కూడా లేచాడు. ఈ విషయం నీకెందుకమ్మా? ఎందుకంత వివరంగా అడిగావు? పనుంది అంకుల్. దారిలో సంగ్రామసింహ అడిగాడు. చంద్ర తల వెంట్రుకలు ఒక రాత్రిలో తెల్లబడిపోవడం నిజమే. కానీ ఈ విషయాన్ని డాక్టర్ గారిని అంత వివరంగా ఎందుకు అడిగావమ్మా? చైతన్య క్షణం మాట్లాడలేదు. చెప్పాలా వద్దా అని తటపటాయించింది. శోభారాణి గారు యాక్సిడెంట్లో చనిపోయిన మర్నాడే చంద్ర తల వెంట్రుకలు తెల్లబడిపోయాయని మీరే చెప్పారు. డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మనిషికి సడన్ గా ఏదో భయోత్పాతం కలిగితేనే అలా జరుగుతుందని తెలుస్తుంది. అంటే శోభను శోభను ఆ చంద్రం చంపుంటాడంటారా? ఆశ్చర్యంగా అడిగాడు సంగ్రామ్. కాకపోవచ్చు. కానీ యాక్సిడెంట్ ని అతను కళ్ళారా చూసుండొచ్చు. ఆ చంద్రాన్ని అడిగితే విషయం తెలిసిపోయి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు. శోభ చనిపోయినప్పుడు ఆమె గర్భిణి అని పోస్ట్ మార్టంలో తేలింది. ఆ గర్భం విశ్వనాథ్ వల్లే వచ్చిందని అందరి అనుమానం. కానీ తనకేం తెలీదని విశ్వనాథ్ అంటున్నాడు. అతని మాట మీద తనకి నమ్మకం ఉంది. అయితే ఈ గర్భం ఎవరి వల్ల వచ్చుంటుంది? చంద్రంకు ఆమెకు శారీరక సంబంధం ఉండుంటుందా? మా ఇంటికి వెళదామమ్మా అన్నాడు సంగ్రామ్ సింహ ఆమె ఆలోచనలకు అడ్డు తగిలి. ఇప్పుడు కాదు అంది చైతన్య ఏదో షాక్ లాంటిది తగలడంతో. ఎప్పుడొస్తారు? మా ఆవిడ మిమ్మల్ని చూడాలనుకుంటోంది. పోనీ ఆమెను మీ బంగ్లాకి తీసుకురమ్మంటారా? వద్దు, నేనే వస్తాను. సాయంకాలం మీకు ఫోన్ చేసి చెప్తాను. ఇవాళ సాయంకాలమే తప్పకుండా ఫోన్ చేస్తాను. ప్రస్తుతం మరో పని మీద ఒక చోటికి వెళ్ళాలి. ఆమె ఎందుకో తన ఇంటికి వెళ్ళిపోవాలని కంగారు పడుతోంది. ఆమెకొస్తున్న కొన్ని అనుమానాలు నిజమనిపిస్తున్నాయి. చంద్రం తప్పకుండా శోభకి జరిగిన ప్రమాదాన్ని చూసుండాలి. ఆ ప్రమాదాన్ని చూసినప్పుడు దిగ్భ్రమతో పిచ్చివాళ్ల అయిపోయి ఉండాలి. ఆమెకు చంద్రంకు మధ్య ఏదో పెద్ద సంబంధమే ఉండుండకపోతే ఒక రాత్రికి రాత్రి అతని తల వెంట్రుకలు తెల్లబడిపోవు. ఆమె ఆలోచనల్ని ఏవో భావాలు అడగిస్తున్నాయి. మనసంతటినీ కేంద్రీకరించి చంద్రం గురించి ఊహించింది. కానీ ఎందుకో ఆమెకేమీ తెలియడం లేదు. మైల్డ్ షాక్స్. శోభకు యాక్సిడెంట్ జరిగిన గంటలో పోలీస్ స్టేషన్కి ఈ యాక్సిడెంట్ గురించి, ఈ యాక్సిడెంట్ని చేసింది విశ్వనాథేనని ఎవరు ఫోన్ చేసి ఉంటారు. మళ్ళీ ఏదో మైల్డ్ షాక్. ఎందుకో తెలియడం లేదు. అదీగాక విశ్వనాథ్ ఆ యాక్సిడెంట్ చేసినట్టే గుర్తులేనట్టు మాట్లాడుతున్నాడు. ఆ షాక్లో ఏం జరిగిందో మర్చిపోయింటాడా? ఎంత మర్చిపోయినా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు నోరు జారిపోతాడు. కాని ఎన్నిసార్లు గుచ్చుగుచ్చి అడిగినా ఏం చెప్పలేకపోతున్నాడు. ఎందుకిలా తను మరిచిపోయినట్టు? కాని తనకు ఫ్లాష్లో వచ్చిన దృశ్యాలు అబద్ధాలా? విశ్వనాథే చంపాడు, కానీ అతను చంపలేదు. అతని కారు శోభని చంపింది అని తనకెందుకు అనిపిస్తోంది? ఇంతకీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన మనిషి ఎవరు? బంగళాకొచ్చేశారు. చైతన్య అకారణంగా వణికిపోతుంది. సంగ్రామ్ సింహ తన కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. చైతన్య బంగళాలోకి వెళ్ళింది పరుగులాంటి నడకతో. విశ్వనాథిని ఒక గదిలో ఉంచి తను తిరిగొచ్చే వరకు ఉండమని చెప్పింది.
కానీ ఆమె తిరిగొచ్చేసరికి విశ్వనాథ్ గదిలో లేడు. తన లైబ్రరీలోకి గాని వెళ్లి పుస్తకాలు చూస్తున్నాడేమోనని లైబ్రరీలోకి వెళ్ళింది. అతను లైబ్రరీలో కూడా లేడు. నౌకర్లను అడిగింది. కానీ వాళ్ళెవరూ అతన్ని చూడలేదని చెప్పారు. చైతన్య బయటకొచ్చి లాన్లో చూసింది. అతని కారు లాన్లోనే ఉంది. తనింకా రాలేదని విసిగెత్తి తన బంగళాకి వెళ్ళిపోయాడా? మరి కారు బంగ్లాలోనే ఉంది. గబగబా లోపలికొచ్చి చీఫ్ సెక్రటరీ గారి బంగ్లాకి ఫోన్ చేసింది. అవతల నుంచి చాలాసేపటి వరకు ఎవరూ రిసీవర్ ఎత్తలేదు. తర్వాత ఎవరో నౌకరు రిసీవర్ ఎత్తాడు. పెద్దయ్య గారు ఉన్నారా అని అడిగింది చైతన్య. ఎవరండి మాట్లాడేది? జడ్జి గారు అమ్మాయిని. నమస్కారం అండి. పెద్దయ్య గారు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఏమోనండి. మీరెవరో చూడలేదా? లేదండి. విశ్వనాథ్ గారు? ఆయన లేరండి. మీ బంగ్లాకి రాలేదా? లేదండి. పొద్దుట వెళ్ళిపోయారు. ఎంతవరకు రాలేదా? ఎక్కడికి వెళ్ళినట్టు? ఆలోచిస్తూ రిసీవర్ పెట్టేసింది. పడకుర్చీలో పడుకుని కణతలు నొక్కుంది. మనస్సంతటినీ కేంద్రీకరించి విశ్వనాథ్ గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలదరించినట్టయింది. ఆయన్ని పోలీసులు లోకపోతున్నట్టు అనిపించింది. నిజంగా వాళ్ళు పోలీసులేనా? ఉలిక్కి పడింది. పోలీసులు తమ బంగళాకొచ్చి అతన్ని తీసుకుపోయారా? పోలీసులే వచ్చుంటే బంగ్లాలో ఇంతమంది నౌకర్లున్నారు. ఒక్కరైనా పోలీసుల్ని చూసుండ్రా? వెంటనే బంగ్లాలో ఉన్న నౌకర్లందర్నీ పిలిచింది. తను బంగ్లాలో లేనప్పుడు పోలీసులు గాని వచ్చారా అని అడిగింది. ఎవరూ చూడలేదని చెప్పారు. పోనీ మధ్యాహ్నం వచ్చిన విశ్వనాథ్ గాని బయటకు వెళ్లారా అని అడిగింది. అసలు ఆ విశ్వనాథ్ గదిలో నుంచి బయటికే రాలేదని చెప్పారు. అయితే ఆయన ఎవరికీ తెలియకుండా ఎవరూ చూడకుండా బంగ్లా బయటకు ఎలా వెళ్ళినట్టు? ఫ్లాష్‌లా తనకి కనిపించిన ఈ పోలీసులెవరు? చైతన్య వెంటనే మాధురింటికి ఫోన్ చేసింది. మాధురి ఇంట్లోనే ఉంది. చైతన్య తనని తాను పరిచయం చేసుకుని మధ్యాహ్నం విశ్వనాథ్ తన దగ్గరకొచ్చినట్టు, తను డాక్టర్ గారి దగ్గరకు వెళ్లి తిరిగొచ్చేసరికి ఆయన తన బంగ్లాలో లేనట్టు, వారింటికి ఫోన్ చేస్తే ఆయన పొద్దుట్నుంచి తన బంగ్లాకి తిరిగి రానట్టు నౌకర్లు చెప్పినట్టు, తన బంగ్లాకైనా పోలీసులు కానీ మరొకరు కానీ విశ్వనాథ్ కోసం వచ్చినట్టు ఎవరూ చూడలేదని చెప్పింది. ఈ చైతన్య విశ్వనాథ్ తరపున వాదిస్తోన్న లాయర్ అని మాధురి వినుంది. విశ్వనాథ్ ఆమె ఇంటికొచ్చి ఆమె తిరిగి వచ్చేలోపున ఎక్కడికి పోయినట్టు? పోలీసులే గనక వచ్చి తీసుకెళ్ళినట్టయితే బంగ్లాలో ఉన్న వారితో ఎవరితోనైనా చెప్పి తీసుకువెళ్తారు. చైతన్య గారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లో కనుక్కునేటట్టు చేస్తాను. థ్యాంక్స్ అండి. మీరు త్వరగా పూనుకోవాలి. లేకపోతే విశ్వనాథ్ గారికి ఏదో ఘోర ప్రమాదం సంభవిస్తోందనిపిస్తోంది. ప్లీజ్ వెంటనే ఫోన్ చేసి కనుక్కొని ఆ వార్తని నాకు తెలియజేయండి. అలాగే, మీరేం కంగారు పడకండి అని మాధురి రిసీవర్ పెట్టేసింది. మాధురి తండ్రి ఐజీ గారికి మాధురంటే ఎనలేని ప్రేమాభిమానాలు. ఆమె పెళ్ళొకటి తలపెట్టారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్. నిజానికి ఆ ఆఫీసర్ బొంబాయిలో ఉన్నాడు. ఈ వారంలోనే బొంబాయి వెళ్లి అతన్ని చూసి అతని తల్లిదండ్రులతో మాట్లాడి రావాలి. కానీ మధ్యలో మంత్రిగారమ్మాయి దుర్మరణం పాలై ఆ హంతకుడెవరో పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడు బోళా శంకర్రావు తనని ఏమైనా చేసేయగలడంటే తన ప్రాణాన్ని తీసేస్తాడని కాదు. మరోలా ప్రతీకారం తీర్చుకోవచ్చు. నిజానికి తనకి కేసులో ఎలాంటి సంబంధం లేకపోయినా సరే, ఇంత ఐఏఎస్ చదువు చదివి ఇంత పెద్ద ఉద్యోగం చేసి చివరికి ఒక మామూలు మనిషి చేత వార్నింగులు తినాలి. అది ఆయన బాధ. ఈ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మిరకల్లాంటి పోలీస్ ఆఫీసర్లని, సిఐడీలని ఈ హత్య కేసుని ఎలాగైనా ఛేదించాలని పట్టుదలతో ఉన్నాడు. అవతల చూస్తే ఆ హంతకుడు విశ్వనాథే అని అంటున్నారు. పోలీసులు అనడం లేదు. ఆ బోళాశంకర మంత్రిగారే అంటున్నారు. ఆ విశ్వనాథ్ కూడా చిన్నవాడు, జులాయివాడు కాదు. చీఫ్ సెక్రటరీ కొడుకు. చీఫ్ సెక్రటరీ అంటే క్యాబినెట్ ర్యాంకు గల ముఖ్యాధికారి. విశ్వనాథ్ తనకి బాగా తెలిసినవాడు. ఇలాంటి పిచ్చి వేషాలు వేసే జులాయి రకం కాదు. చదువు, సంస్కారం కల విద్యాధికుడు, నిగర్వి. అలాంటివాడు హత్య చేశాడంటే తనకి నమ్మకం లేదు. కాని శోభారానికి విశ్వంకి మధ్య ఎలాంటి ప్రేమాయణం నడుచుంటుందో ఊహించలేకపోతున్నాడు. అయితే ఇంత విద్యాధికుడు, సంస్కారం కల విశ్వం ఒక హత్యకు పూనుకుంటాడా? శోభారాణి చనిపోయినప్పుడు ఆమె గర్భవతి. ఆ గర్భం విశ్వం వల్లే వచ్చిందంటే తను నమ్మలేడు. ఏంటిది, తను మామూలు మనిషిలా ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు మాధురి తండ్రి. పోలీస్ ఆఫీసర్లా ఎందుకు ఊహించలేకపోతున్నాడు? తనకి విశ్వం మీద గల అమితమైన ప్రేమ వల్ల. ఫోన్ మోగింది. ఐజీ ఉలిక్కిపడి రిసీవర్ ఎత్తాడు. అవతల నుంచి కూతురు మాట్లాడుతోంది. ఏంటమ్మా? ఇప్పుడే చైతన్య గారు ఫోన్ చేశారు. చైతన్య అంటే విశ్వం తరపున వాదించబోతున్న జడ్జి గారు అమ్మాయా? అవును. ఏంటట?
విశ్వనాథ్ని ఎవరో పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారట. ఏ పోలీసులు? అదే తెలియడం లేదట. మీరు సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్లు చేసి కనుక్కోగలరా? అలాగే. నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. అలాగే అని రిసీవర్ పెట్టేసి వైర్లెస్లో సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు తెలియపరచమని ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిచి చెప్పాడు. పోలీస్ ఆఫీసర్ అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్లో చెప్పాడు. కానీ ఏ పోలీస్ స్టేషన్ పోలీసులు విశ్వనాథ్ని బంధించలేదని చెప్పారు. ఆ మాటే ఆఫీసర్ ఐజీకి చెప్పాడు. ఐజీ వెంటనే మాధురికి ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా అడిగి చూసారా? అన్ని స్టేషన్లని కాంటాక్ట్ చేశాం. ఎవరూ విశ్వనాథ్ని అరెస్టు చేయలేదని చెప్పారు. అయినా పోలీసులు అరెస్టు చేశారని నీకెవరు చెప్పారు? చైతన్య గారు. ఆమె చూసిందా? ఏమో తెలీదు. అయితే ఆమెను నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని జడ్జి జగన్నాథం గారింటికి ఫోన్ ఇమ్మనమని ఆపరేటర్కి చెప్పాడు. ఫోన్ వచ్చింది. అవతల నుంచి చైతన్య మాట్లాడుతోంది. హలో, చైతన్య హియర్. నేను మాధురి నాన్నగారిని మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం అండి. నమస్తే. విశ్వనాథ్ని పోలీసులు అరెస్టు చేశారని చెప్పావట. ఏ పోలీసులో చెప్పగలవా? నేను చూడలేదండి. సరే, పోలీసులు మీ బంగ్లాకొచ్చి విశ్వనాథ్ని అరెస్టు చేశారనుకుందాం. మరి మీ బంగ్లా గేటు ముందున్న పోలీసు వాళ్ళని చూడలేదా? నాకేం తెలీదంటున్నాడండి అతను. సాయంకాలం 4 గంటలయి ఉంటుంది. అంటే చీకటి పడలేదన్నమాట. సరే, నేను కొందరు పోలీస్ ఆఫీసర్లను పంపిస్తాను. వాళ్ళు మీ నౌకర్లను ప్రశ్నిస్తారు. మీరు వాళ్ళని బంగ్లాలోకి రానిస్తారా? తప్పకుండా. ఫ్లాష్ ఫ్లాష్. సోఫాలో విశ్వనాథ్ కూర్చునున్నట్టు, బయట కాపలా ఉన్న పోలీసు లోపలికొచ్చినట్టు. సార్, తమరి కోసం చైతన్య అమ్మగారు బయట కారులో ఉన్నారు. వెంటనే తమర్ని బయటకు రమ్మన్నారు అని చెప్పినట్టు, విశ్వనాథ్ గబగబా గదిలోంచి బయటకు వెళ్ళినట్టు, బయట ఆగున్న కారు దగ్గరికి వెళ్ళగానే పోలీసుల వేషాల్లో ఉన్న వాళ్ళు విశ్వనాథ్ని కారులోకి లాగేసినట్టు, కారు టాప్ స్పీడ్లో వెళ్ళిపోయినట్టు, క్లిప్త కాలంలో చైతన్య కళ్ల ముందు కనిపించి దృశ్యం మాయమైపోయింది. చైతన్య పెద్దగా అరిచింది. గదిలో ఉన్న ఆఫీసర్లు ఉలిక్కిపడి చైతన్య దగ్గరకొచ్చారు. ఏమైందండి? ఏమైంది? అని కంగారుగా అడిగారు. విశ్వనాథ్ గారిని ఎవరో పోలీసు వేషాల్లో ఉన్న వాళ్ళు కిడ్నాప్ చేశారండి. ఎవరండి? వ్యామరాజు గారి బంధువు అని ఇక వాళ్లతో ఏం మాట్లాడకుండా ఐజీ గారికి ఫోన్ చేసింది. మాధురి తండ్రి ఐజీ గారు రిసీవర్ అందుకున్నారు. హలో, నేనండి చైతన్యను. విశ్వనాథ్ని కిడ్నాప్ చేసేశారు. కిడ్నాప్? కంగారుగా అంది. ఎవరమ్మా కిడ్నాప్ చేసింది? వ్యామరాజు గారి బంగ్లాలో వ్యామరాజు గారు కూడా లేరు. ఆయన్ని కూడా అతనే కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఎవరమ్మా? ఎవరతను? జగదీశ్వరరావు. గదిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చైతన్య చేతిలోని రిసీవర్ని అందుకొని ఐజీతో మాట్లాడాడు. సార్, మేం గదిలో వెతుకుతూ ఉండగా చైతన్య గారు ఉన్నట్టుండి పెద్దగా అరిచారు సార్. విశ్వనాథ్ గారిని జగదీశ్వరరావు కిడ్నాప్ చేసి తీసుకుపోయాడని ట్రాన్స్లో ఉన్నట్టు అరిచి చెప్పారు సార్. ఐజీ క్షణం ఆలోచించాడు. విశ్వనాథే శోభారాన్ని హత్య చేశాడని, ఈ జగదీశ్వరరావే విశ్వనాథ్ని కలకత్తా తీసుకుపోయాడని అనుమానం. అది నిజమైతే ఇప్పుడు విశ్వనాథ్ని అతనెందుకు కిడ్నాప్ చేసుకుపోతాడు? ఈ హత్యలో జగదీశ్వరరావుకి సంబంధం ఉండుంటుందా? రిసీవర్ చైతన్యకివ్వు. అలాగే సార్ అని పోలీస్ ఆఫీసర్ రిసీవర్ని చైతన్యకి అందించాడు. చైతన్య, ఆ ఓకే, నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అది తప్పైతే? తప్పు కాదని నాకు అనిపిస్తోంది. ఒకవేళ తప్పైందనుకోండి, మీ ప్రయత్నం వృధా కాదనిపిస్తోంది. ఓకే, సరేనమ్మా. తప్పకుండా జగదీశ్వరరావు దగ్గరికి మా వాళ్ళని పంపిస్తాను. మీ బంగ్లాకొచ్చిన మా 3 ఆఫీసర్లని వెనక్కి పంపించేస్తారా, లేక అక్కడే ఉండమంటారా? నాకేం ప్రమాదం రాదులేండి, పంపించేస్తాను. 3 ఆఫీసర్లు వెళ్ళిపోయాక చైతన్య సోఫాలో కూలబడింది. చాలాసేపటి వరకు ఆలోచిస్తూ కూర్చుంది. తర్వాత మెల్లగా రిసీవర్ ఎత్తి సంగ్రామ్ సింహకి ఫోన్ చేసింది. సంగ్రామ్, నేను చైతన్యనండి. మీరు మా ఇంటికి ఎప్పుడొస్తున్నారమ్మా? సంగ్రామ్ ఆనందంగా అడిగాడు. ప్రస్తుతం లేదు, ఎప్పుడొచ్చేది మళ్ళీ చెప్తాను అని క్షణం ఆగి, వ్యామరాజు గారి బంధువు జగదీశ్వరరావు గారు మీకు తెలుసా అని అడిగింది. తెలుసు. ఏం? ఎక్కడుంటారైనా? అతని చిరునామా చెప్పాడు సంగ్రామ్ సింహ. మీకు శ్రమిస్తున్నాను, ఒకసారి మళ్ళీ మా బంగ్లాకి రాగలరా? మీరు మా ఇంటికి వస్తున్నారా? లేదు, మీతో కాస్త పనుంది. వస్తా. ఒక అరగంటలో సంగ్రామ్ సింహ చైతన్య దగ్గరకు వచ్చాడు. ఏంటమ్మా ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిచావు? వ్యామరాజు గారు విశ్వనాథ్ కనిపించడం లేదు. కనిపించడం లేదా? మరీ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఎక్కడికి వెళ్లారు? ఆ విషయమే జగదీశ్వరరావు దగ్గర నుంచి లాగాలి. అంటే అంటే జగదీశ్వరరావు వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేశాడా? ఎందుకు? చైతన్య చిరునవ్వు నవ్వి ఇక బయలుదేరదామా అంది. ఇద్దరూ బయలుదేరారు. ముందు ఎక్కడికి వెళదాం? జగదీశ్వరరావు గారింటికి. ఈ సమయంలో అతను ఎప్పుడూ ఇంట్లో ఉండడమ్మా. ఉన్నాడు అంది చైతన్య ఏటో చూస్తూ.
కారు జగదీశ్వరరావు ఇంటికి వెళ్లేసరికి అప్పుడే పోలీసుల జీప్ కూడా అక్కడికొచ్చి ఆగింది. మఫ్టీ పోలీసులు తలుపుల్ని తోసి లోపలికి వెళ్లారు. వాళ్ల వెనకాలే చైతన్య, సంగ్రామ్ సింహ వెళ్లారు. నౌకరు ఎంత అడ్డగించినా లాభం లేకపోయింది. ఎవరు అని లోపల నుంచి జగదీశ్వరరావు మనసులో అనుకుంటూ ఉన్నట్టు చైతన్య కనిపించింది. మఫ్టీ పోలీసులు తలుపులు తడుతూనే ఉన్నారు. కాసేపటికి జగదీశ్వరరావు బెడ్రూమ్ తలుపులు తెరిచాడు. ముందు చైతన్యను, సంగ్రామ్ సింహని చూసి విస్తుపోయాడు. మిగతా ముగ్గురు ఎవరో అతనికి అర్థం కాలేదు. ఏంటిలా వచ్చారు అని అడిగాడు సంగ్రామ్ సింహని, చైతన్యను చూస్తూ. వ్యామరాజు గారు, విశ్వనాథ్ గారు కనిపించడం లేదు అన్నారు మఫ్టీ పోలీసులు. ఆశ్చర్యపోతున్నట్టు కనిపించడం లేదా అన్నాడు జగదీశ్వరరావు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఆ విషయం తెలుసుకునేందుకే మీ దగ్గరకొచ్చాం అన్నారు మఫ్టీ పోలీసులు. కొంపదీసి వీళ్లకు నా మీద అనుమానం రాలేదు కదా అనుకున్నాడు జగదీశ్వరరావు. అబ్బే, నాకేం తెలీదే. నేను 2 రోజులుగా వాళ్ల బంగ్లాకి వెళ్లడం లేదు అన్నాడు చైతన్య వైపు చూస్తూ. సరే, మీరు వెళ్ళలేదు, మీ అనుచరులు ఎవరన్నా వెళ్ళారా? అయితే వీళ్లలో ఎవరో చూసుండొచ్చు అనుకున్నాడు జగదీశ్వరరావు. అతను మనసులో అనుకుంటున్న మాటలన్నింటినీ చైతన్య గ్రహిస్తూనే ఉంది. ఎవరూ చూడలేదండి, నేనే చూశాను అనుకుంది చైతన్య. మాట్లాడరేం? మీరెవరు? గట్టిగానే అడిగాడు జగదీశ్వరరావు. మఫ్టీ పోలీసులు ఐడెంటిటీ కార్డులు చూపించారు. గతుకుమన్నాడు జగదీశ్వరరావు. వ్యామరాజు గారు, విశ్వనాథ్ గారు ఎక్కడున్నారు అని అడిగారు. ఊరవతల నా బంగ్లాలో బందీలుగా ఉన్నారు అనుకున్నాడు జగదీశ్వరరావు. చైతన్య ఆ మాటల్ని గ్రహించింది. రండి వెళదాం. మఫ్టీ పోలీసులు ఏం మాట్లాడకుండా ఆమెను అనుసరించారు. కొంపదీసి వీళ్లు గాని తన ఊరవతల బంగ్లాకి వెళ్లడం లేదు కదా. ఒకవేళ వెళితే బంధించబడున్న వేమరాజుని, విశ్వనాథ్ని వీళ్లు కనిపెడితే తన మోసం వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు తన గతి. చప్పున లోపలికొచ్చాడు. హాల్లో కొంతసేపు పచార్లు చేశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఊరవతల తన బంగ్లాకి ఫోన్ చేశాడు. అవతల నుంచి తన నమ్మిన బంటు హలో అన్నాడు. మీరొక పని చేయండి, ఆ వేమరాజుని, విశ్వనాథ్ని కారులో తీసుకుపోయి అక్కడ 25 మైళ్ళ దూరంలో ఉన్న నదిలో పారేయండి, క్విక్. ఆ సమయంలో చైతన్య కారు, పోలీసుల జీపులు సరిగ్గా క్రాస్ రోడ్డు దగ్గరకొచ్చాయి. జగదీశ్వరరావు గ్యాంగు విశ్వనాథ్ని, వేమరాజుని కారులో కొదేసి నదివైపు టాప్ స్పీడ్లో వెళ్లిపోయారు.